ఆపరేషన్ 2029 లో ఫస్ట్ టార్గెట్ సీఎం పదవి. ఇక తను పొలిటికల్ గా బిజీ అయితే ఇండస్ట్రీలో తనను నమ్ముకున్న నిర్మాతలు ఇబ్బంది పడతారు కదా. అందుకే తన కొడుకును రంగ ప్రవేశం చేయబోతున్నాడట. అందుకే ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనిది తను గెలిచిన రోజు నుంచి పీఎం నరేంద్ర మోదీ వద్దకు వెళ్లేంత వరకు తన కొడుకు అకిరా నందన్ ను వెంటే తిప్పుకుంటున్నాడు. అతని అటైర్ అందర్నీ ఆకట్టుకునేలా చూసుకున్నాడు. తండ్రికి దగ్గ తనయుడు అనిపించుకునే లక్షణాలన్నీ ఉన్నాయనే సంకేతం ఇస్తూ వస్తున్నాడు. సో తను రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠంగా పావులు కదుపుతూ ఇటు కొడుకును సినిమా ఇండస్ట్రీలో తన స్థానంలో నిలిపేలా ప్లాన్ చేసుకున్నాడని చెబుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సీఎం పీఠం టార్గెట్ గా వెళితే రాబోయే రోజుల్లో కూటమిలో చీలికలు వస్తాయి. అప్పుడు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా, జనసేన ప్రతిపక్షంలా మారతాయి. ఖచ్చితంగా ఇప్పుడు స్నేహితులుగా ఉన్న ఈ రెండు పార్టీలు చాలా తక్కువ రోజుల్లోనే ప్రత్యర్థులుగా మారుతాయనేది విశ్లేషకుల అంచనా. అంటే అన్నారు కానీ పవన్ సీఎం, అకిరా స్టార్ హీరో. ఈ ఊహ ఎంత బాగుంటుందో కదా ఫ్యాన్స్ కి.